ఆశీర్వాద ఘడియలు. మనసుకు నెమ్మదినిచ్చును, పరిశుద్ధాత్మతో నింపును, నిత్య రాజ్యము నొసగును, యేసు దీవెనతో నిన్ను నింపును. మనసుకు నెమ్మది ఇచ్చును, పరిశుద్ధాత్మతో నింపును, నిత్య రాజ్యము నొసగును, యేసు దీవెనతో నిన్ను నింపును. దేవునికే మహిమ, పరమదేవునికే మహిమ, దేవునికే మహిమ, పరమదేవునికే మహిమ. ఆశీర్వాద ఘడియలు, దేవుని ఆశీర్వాద ఘడియలు, ఆశీర్వాద ఘడియలు, దేవుని ఆశీర్వాద ఘడియలు, ఆశీర్వాద ఘడియలు, దేవుని ఆశీర్వాద ఘడియలు, ఆశీర్వాద ఘడియలు, దేవుని ఆశీర్వాద. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో శుభాలు దీవెనలు అందిస్తూ ఉన్నాను. బాగున్నారా? మీరు బాగుండాలని, క్షేమముగా ఉండి వర్ధిల్లాలని మీ కొరకై నిత్యము ప్రార్థన చేస్తున్నాము. ఆశీర్వాద ఘడియలు టీవీ కార్యక్రమాలు గతంలో వస్తూ ఉన్నవి. అదే పేరుతో ఈ సందేశాలు అందిస్తున్నా. మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన అవసరాలు ఉన్నట్లయితే కింది నెంబర్కు ఫోన్ చేయండి. ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉండి మీ కొరకై ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకొని నేటి ధ్యానాంశాన్ని ప్రారంభించుకుందాం. కళ్ళు మూసుకోనండి. కృపగల ప్రభువా, ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రములు స్తుతులు సమర్పించుకుంటున్నాం. తిరిగి ఆశీర్వాద గడియలు అనే టీవీ కార్యక్రమం ద్వారా కొన్ని సందేశాలు అందిస్తూ ఉండగా ప్రభువా, ఆలకిస్తున్న వారిని ఆశీర్వదించి అభిషేకించి ఆరోగ్యం ఇచ్చి ఆనందంతో నింపండి. యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. నేటి అంశం త్యాగం, సమర్పణ, కమిట్మెంట్, సాక్రిఫిషల్ లైఫ్. ఎప్పటికైనా ఆశీర్వాదమేది. అది ఒక విధమైనటువంటి పెట్టుబడి, ఇన్వెస్ట్మెంట్ ఇన్ హెవెన్లీ ఫీల్డ్. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో రూతు గురించి మోయాబు సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు, ప్రశంసిస్తా ఉన్నాడు. నీ జన్మభూమిని వదిలిపెట్టి, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టి నువ్వు ఎరుగని జనం దగ్గరకు వచ్చినావు. చిన్న వయసులో నీ భర్త చనిపోయిన తర్వాత నీ అత్తకు నువ్వు చేసిందంతా మాకు తెలిసింది. ఎవరినే కానీ వెంబడించకుండా, ఏ యవనస్తుని వెంబడించకుండా నిన్ను సమర్పించుకున్నావు చూడు, అది చాలా గొప్పది. దానికి దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును, సంపూర్ణ బహుమానం ఇచ్చును. దేవుని బిడ్డలారా, ప్రభు కొరకై మన సమర్పణ, ప్రభు కొరకై మన త్యాగం చాలా గొప్పది. సమర్పించుకుంటున్నప్పుడు, త్యాగం చేసుకుంటున్నప్పుడు ఏమొస్తుందా అని ఆలోచించకూడదు. ఆ గొప్ప దేవుని త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని సమర్పించుకోవాలా. ఎవరికి అవసరమైతే వారికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండాలా. రూతు అనే యవనస్తురాలు, అన్యురాలు, మోయాబు దేశం, నిజమైన దేవుడు తెలియదు. రూతు కొడుకును పెళ్లి చేసుకున్న తర్వాత బహుశా అంతో ఇంతో తెలుసుకుందేమో కానీ గతంలో తెలియదు. అలాంటి యవనస్తురాలు దేవుని బిడ్డరా చిన్న వయసులో విధవరాలైంది. కాళ్లకు పశువు పారిన ఆరకముందే అనే ఒక మాట ఉండగా సమాజంలో ఆ రీతిగా చిన్న వయసులో విధవరాలైపోయింది, భర్తను కోల్పోయింది. నయోమి అత్త, ఇద్దరు కొడుకులు చనిపోయారు. మహలోని కిలియోను, తన తోడికోడలు అక్క వరుస ఓర్ఫా. ఇక నయోమి దగ్గర ఏమి లేవు, బతకడానికి గింజలు కూడా లేవు అని
తలంచి అత్తను ముద్దు పెట్టుకొని అలా వదిలేసి గాలి వదిలేసి వెళ్ళిపోయి తిరిగి పెళ్లి చేసుకుందేమో, అమ్మ నాన్న దగ్గర వెళ్ళిపోయింది పెళ్లి చేసుకోవడానికి. బట్ రూతు కూడా తన ముందున్న తోడికోడలు అక్క మార్గంలో పోయి మళ్ళీ పెళ్లి చేసుకొని సుఖాన్ని అనుభవించవచ్చు. కానీ దేవుని పిల్లారా, అత్త కోసం తన జీవితం త్యాగం చేసింది. యెహోవా దేవుని తన హృదయాన్ని తెరిచింది. చూసారా దేవుని పిల్లారా? ఇక బెత్లెహేము ప్రయాణం అయిపోతా ఉంది. అత్త అనేది, నా దగ్గర ఏం లేదమ్మా, వెళ్ళిపోయి నీ తల్లిదండ్రుల దగ్గర వెళ్ళిపోయి మళ్ళీ పెళ్లి చేసి సుఖంగా ఉండిపోమంటే ఇష్టపడలే. ఏమీ లేని అత్త కోసం త్యాగం చేసుకొని హృదయాన్ని దేవునికి అప్పచెప్పి అత్తతో పాటు రిక్త హస్తాలతో బెత్లెహేము ప్రయాణమైంది. దేవుని బిడ్డలారా, త్యాగాన్ని గుర్తిస్తాడు దేవుడు. మన కష్టాన్ని, మన కన్నీరును మానవులు గుర్తించకపోవచ్చు, దేవుడు గుర్తిస్తాడు. కరెక్ట్ గా బెత్లెహేము చెరుపుల కోతకాలం, ఎవల కోత, గోధుమ కోత, ఎవల కోత కాలం వచ్చింది. సొంత ఇల్లు కూడా లేదు. దేవుని బిడ్డలారా, ఇక అత్తను పోషించడానికి కనీసం గంజి తాగడానికి కూడా లేదు. అలాంటి యవనస్తురాలు దేవుని బిడ్డలారా, నేల మీద రాలిపోయిన గింజలేరుకోవడానికి ప్రతి ఉదయం వెళ్ళిపోతా ఉంది, సాయంకాలం వరకు ఏరుకుంటుంది, కష్టపడతా ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు అలాంటి కష్టాల్లో ఉన్నావేమో, అన్ని కోల్పోయినావేమో, అన్ని సుఖాలు దూరం అయిపోయినాయేమో, అందరూ చేతులు ముడుచుకున్నారేమో, ఒంటరిగా ఉన్నావేమో. నీ త్యాగం ప్రభు చూస్తాడు. నీ యొక్క క్రమశిక్షణ ప్రభు చూస్తాడు. నీ యొక్క ఇతరుల కోరవు నువ్వు సహాయం చేసే మనసును ప్రభు చూస్తాడు. నేల మీద రాలిపోయిన గింజలు వెనకాల కోత కొయ్యవారి, మామూలుగా పని మనుషులే పొలంలో పని కోసేవాళ్ళే పెద్ద విలువ ఉండదు. వారు వెనక ఏరుకుంటున్నటువంటి రూతుకి ఏం విలువ ఉంటుంది? కానీ ఆ త్యాగం, ఆ శ్రమ, ఆ కష్టాన్ని, ఆ కన్నిటిని, ఆ కమిట్మెంట్ను దేవుడు చూశాడు. ఎన్నో పొలాలు ఉన్నాయి బెత్లెహేములో, పొలమంతా కోతగా ఉంది. కానీ ఆమె త్యాగాన్ని బట్టి, తగ్గింపును బట్టి, క్రమశిక్షణను బట్టి దేవుడు నేరుగా మంచి వ్యక్తి పొలంలోకి నడిపించినాడు. బంధువైన పొలంలోకి నడిపించినాడు. బోయాజు పొలంలోకి నడిపించినాడు. దేవుని బిడ్డ, భయపడాకు. 32 కీర్తనలో నీకు ఉపదేశం చేయవాడు ఆయనే, చేయబట్టుకొని నడిపించువాడు ఆయనే. ఆయన వదులుడు, దేవుడు వదలడు. కనుక నేల మీద పడ్డ గింజలు ఏరుకొని అత్తను పోషించడానికి కష్టపడతా ఉంది. సాయంకాలం వరకు ఆ పనులన్నా, కోత కోసే పనులన్నా భోజనాన్ని నీళ్ళకు పోతారు. కానీ ఈమె నీళ్ళకు కూడా పోకుండా కష్టపడతా ఉంది. దేవుని బిడ్డ, ఈరోజు నీ చిన్న జీతానికి, నీ చిన్న ఆదాయానికి బహుగా కష్టపడాల్సి వస్తుందేమో. భయపడాకు. అయితే దేవునికి హృదయం ఇచ్చింది. నువ్వు కూడా దేవునికి హృదయం ఇచ్చి నీకున్న చిన్న పనిలో గుర్తింపు లేని పని, తృణీకరించబడిన పని అనుకోవాకు, కష్టపడు. దేవుడు లేవనెత్తాడు. ఒకరోజు ఆ పొలం యజమాని బోయాజు వచ్చాడు. ఆ బోయాజు వచ్చి వెనకాలకు యవనస్తురాలు, అందమైన యవనస్తురాలు పరిగెరుకుంటుంటే, కర్రలు ఏరుకుంటుంటే ఆయన దయ, ఆయన చూపు ఆమె మీద పడింది. అడిగాడు, ఎవరిమే? పలాని కోడలు. అటనా, నాకు బంధువు అవుతుందే అని పిడికిళ్ళు వదిలిపెట్టాడు ఆమె కోసం. చూశారా దేవుని బిడ్డలారా? అన్యురాలు, విగ్రహారాధికురాలు, నిజమైన దేవుని కోసం హృదయం తెరిచింది. చాలా మంది క్రైస్తవులు దేవునికి హృదయం తెరవలేదు, రక్షణ పొందలేదు, మారు మనసు పొందలేదు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, యేసు ప్రభు అంటాడు, దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే మనుషులందరూ రక్షణ పొందడానికి వచ్చాడు, కానీ తీర్పు తీర్చడానికి రాలేదు. రక్షణ పొందే వారికి ఇక తీర్పు ఉండదు. కనుక రక్షణ పొందుదాం. ఈ యవనస్తురాలు దశ తిరిగింది, దిశ మారింది. దిశ మార్చుకోవడం అన్న దేవుడు. ఆ బోయాజు ఆమె మీద దయ చూపించడం, దృష్టి పెట్టడం, ఆమెను పెళ్లి చేసుకోవడం. ఏ పొలములో తృణీకరించబడిన దానిగా, దిక్కులేని దానిగా, ఒక విధవగా, విలువలేని దానిగా ఉన్న వ్యక్తి ఆ పొలానికి యజమానురాలుగా చేశాడు. భయపడాకు బిడ్డ. ఎంతసేపు అయినా, ఎన్ని దినాలైనా కనిపెట్టు. ఏదో ఒక రోజు దేవుడు అద్భుతం చేస్తాడు. అంగరంగ వైభవంగా బెత్లెహేములో ఒక జమీందారిని, భూస్వామిని, ఆసామిని దేవుడు భర్తగా చేసినాడు. హల్లెలూయా. మన ఒంటరితనంతో, లేమిలో మన త్యాగం, కష్టంలో మన సువార్త ప్రభు చూస్తాడు బిడ్డ. ప్రభు చూస్తాడు బిడ్డ. ఆయన హృదయ అంతరంగాలను పరిశోధించే నీతి గల దేవుడు. చూశారా దేవుని బిడ్డలారా? బెత్లెహేములో ఒక ఉన్నతమైన వ్యక్తికి,
ఒక ఆసామికి భూస్వామికి యజమానురాలైంది. ఏ పొలంలో కోత కొయ్యవారి వెనక రాలిపోయిన గింజలు ఎరుకోవడానికి కర్రలు ఎరుకోడానికి పోయిందో ఆ ఫలానికి ఇప్పుడు యజమానురాలు అయిపోయింది. దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఒబేదు కొడుకు ఎస్ఐ కొడుకు దావీదు. చూశారా, రూతు వంశములో దావీదు రావడం, ఆ దావీదు వంశంలో యేసు ప్రభు రావడం. ఎస్, కష్టంలో దిక్కు లేనప్పుడు, చేతిలో ఏం లేనప్పుడు ప్రార్థన విడిచిపెట్టకుండా క్రమశిక్షణ కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనం ఏదో ఒక రోజు పైకి ఎదుగుతాడు. నేను పైవానిగా ఉంచాడు కానీ కింది వానిగా ఉంచడు, తలగా ఉంచాడు తోకగా ఉంచడు. ద్వితీయోపదేశ కాండం 28:14 ఆ మాట ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంతేకాదు దావీదు తన వంశంలో రావడానికి దేవుడు ఆ వంశావళి ఎట్లా తీసుకొచ్చాడో, యేసు ప్రభువుకు ఆమె అవ్వ గ్రాండ్ 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 మదర్ అయిపోయింది. రూతు ఒక అన్యురాలు. రూతు అనే యవనస్తురాలు తన సొంత ప్రాంతాన్ని, దేశాన్ని, బంధుజనాంగాన్ని యవన కాలంలో వదిలిపెట్టి ఏమీ ఎరుగని జనం దగ్గరికి, వేరే ప్రాంతానికి బెత్తలేముకు ఏమీ లేని, ఏమీ సహాయం చేయలేని అత్తను తీసుకొని వచ్చింది. ఎంత త్యాగం, ఎంత సమర్పణది. అందుకే దేవుడు ఆమె సమర్పణను గుర్తించాడు. ఆమె కష్టాన్ని, కన్నీరును, ఒంటరితనాన్ని, పేదరికాన్ని, కడు దీన దరిద్రతను దేవుడు గుర్తించి ఏ పొలములో కోత కొయ్యవారు వెనక రాలిపోయిన గింజలను ఏరుకునే స్థాయి నుండి అదే పొలానికి యజమానుడైన భూస్వామైన బోయాజును భర్తగా చేశాడు. ఇవి దైవ సంకల్పం, దైవ ఏర్పాటు. మనుషులు గుర్తించకపోవచ్చు, మనుషులు ప్రశంసించకపోవచ్చు, మనుషులు నిందించవచ్చు, పక్కన పెట్టేయచ్చు, కానీ న్యాయవంతుడు దేవుడు ఉన్నాడు. దేవుని పిల్లారా, ఆమె పేరుతో పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం పెట్టాడు. యవనస్తురాలండి, అన్యురాలు, మారింది, విగ్రహారాధికురాలు. మోయాబు దేశం, భయంకరమైన విగ్రహారాధన. ఆ కుటుంబంలో వచ్చి ఏమీ తెలియని దేవునికి తన హృదయం అర్పించింది. అత్తకు సాయం చేయడానికి కంకణం కట్టుకుంది, ఏమి లాభం లేకపోయినా. కనుక దేవుని పిల్లారా, నేడు ఎల్లప్పుడూ కూడా మనము పరిశుద్ధ గ్రంథంలో రూతు గ్రంథం చూసారా, మరియమ్మ గ్రంథం లేదు, రూతు గ్రంథం ఉంది. ఆ యవన కాలంలో ఆమె సమర్పణ, ఆమె త్యాగం, ఆమె క్రమశిక్షణ గల జీవితం, కష్టపడే మనస్తత్వం, తగ్గించుకోవడం, ఇవే మనం పైకి తీసుకొని వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, దావీదు వంశం, యేసు ప్రభు ఆ వంశానికి మూలకర్త అయింది రూతు. సామాన్యమైన యవనస్తురాలు, అసాధారణమైన త్యాగం, సమర్పణ తీసుకుంది. అలాగా సమర్పించుకొని సేవ చేసి ఆత్మను సంపాదించి దేవుడు మన కొరకు దాచిపెట్టిన ఆశీర్వాదాలు పొందుకొందుముగాక. 1 కొరింథీ పత్రిక 2:9 తన్ను ప్రేమించు వారి కొరకు దేవుడు ఏం సిద్ధపరిచినో కంటి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరం కావు, పరిశుద్ధాత్మలో మాత్రమే దేవుడు మనకు చూపిస్తాడు. దేవుడి మాటలు మీకు ఆశీర్వాదకరంగా చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. గోపదేవా, మీకు వందనములు. ఈ సందేశం వీక్షిస్తున్న వారందరినీ అభిషేకించు, ఆశీర్వదించు, ఆరోగ్యంతో నింపు, మీ సేవలో వాడుకో. వారి ప్రార్థనలకు జవాబు దయచేయి. ఏమి ఉన్నా లేకపోయినా మిమ్మల్ని స్తుతించే స్థితి, స్థాయి మీ బిడ్డలకు మాకు అనుగ్రహించుమని యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభుల వారు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.